చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 త్రియేక దేవ, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, గడిచినటువంటి నాయన నెల దినాలు సురక్షితముగా కాచి కాపాడి మరలా తిరిగి నా తండ్రి ఈ నూతన మాసము ప్రభువా మొదటి దినము ఈ ప్రాతకాల ఆరాధనలో మేమందరమును కలిసి మిమ్మలను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అక్టోబర్ మాసమంతయు కూడా నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారి బిడ్డలతో కలిసి నాయన మిమ్మలను ఆరాధించి గణపరచినట్లు కృప చేయమని, ప్రతి కుటుంబాన్ని దర్శించమని, ఆశీర్వదించమని, స్వస్థపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 717వ కీర్తన, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితే ఓ దేవా. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీవో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర.
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 139వ సంకీర్తన 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 139వ సంకీర్తన 11వ వచన ప్రారంభం. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. 15వ వచనం కలిసి చదువుకుందాం. నేను రహస్యముగా పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండాలి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనమందరము తెరచి 90వ సంకీర్తన 5వ వచనం కలిసి చదువుకుందాం. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతరు. మరల చదువుకుందామండి. 5వ వచనం. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రియ దేవుని కుటుంబీకులారా, విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు పేరట ప్రభువుని ఆరాధిస్తున్న మీకు, మీ కుటుంబాలకు కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదే సమయంలో మరి మీ కుటుంబాలలో జరుగుతున్నటువంటి ప్రతి శుభకార్యమును బట్టి, జన్మదినాలను బట్టి, వివాహ దినాలను బట్టి ప్రభు పేరట మీ అందరికీ కూడా పళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి శుభాకాంక్షలు మేము అందచేయటానికి సంతోషపడుతున్నాం, ఇష్టపడుతూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి. మరి దేవుని మహాకృప చేత మరి నిన్నటి దినాన్న మీ కుటుంబాల్లో చాలామంది సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేయుచున్న బిడ్డలు 2వ సంవత్సరం పర్మనెంట్ చేయబడటానికి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన డిపార్ట్మెంట్ టెస్టులు కూడా రాసి ఉండవచ్చు. మరి ప్రభు వారికి తోడుగా ఉండి జయమిచ్చి
వారి ఉద్యోగాల్లో పర్మనెంట్ చేయబడి వారి శాలరీస్ ఎన్హాన్స్ చేయబడినట్లు కూడా ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నా. మీ బిడ్డలను బహుగా దీవించి హెచ్చించునుగాక. ప్రియులారా, ఈవేళ 90వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఒక్కొక్క దినం ప్రభు ఒక్కొక్క అంశముతో మనలను ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దినము ఒక్కొక్క వాక్యము చేత తన ప్రియులమైన మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము నిరర్ధకము కాదు అని మనకు తెలుసు కదా. ఈ దినము దేవుని యొక్క వాక్యము 90వ సంకీర్తన 5వ వచనములో, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా చెప్పండి, వారు నిద్రింతురు, వారు నిద్రింతురు. ప్రియులారా, ఒక చిన్న బిడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచే, అంకుల్ నీ బైబిల్లో ఇదిగో మట్టి అంటుకుంది అంది. మరలా తిరగవేస్తూ, అంకుల్ ఇదిగో ఇక్కడ ఈ భాగంలో పసుపు అంటుకుంది అంకుల్ అన్నది. ప్రియులారా, దాని భావం ఏమిటో తెలుసా? ఆ బిడ్డ తెలిసి అడిగినా తెలియక అడిగినా సత్యం మాత్రం ఉంది ఆ బిడ్డ అడిగినటువంటి మాట అన్నది. భూస్థాపన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మానవుని యొక్క ఆ దేహాన్ని పాతిపెట్టినప్పుడు, మట్టికి మన్నుగా వేయబడినప్పుడు తప్పనిసరిగా పేజీలకు చేతుకున్న మట్టి అంటక తప్పదు. అమ్మా, ఇది భూస్థాపన కార్యక్రమం చేసేటప్పుడు చదివే వాక్య భాగాలు. మరి అంకుల్ని పసుపు ఎందుకు అంటుకుంది అంటే, అమ్మా ఇది శుభకార్యాలరా. బిడ్డలు బర్త్డే కావచ్చు, యవన దశ కావచ్చు, లేకుంటే చట్టు బిడ్డ తల్లుల కొరకు కావచ్చు, వివాహ కార్యక్రమాలకు కావచ్చు, పసుపు ఉంటుంది. బైబిల్లో చూస్తే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడి మీద చల్లినప్పుడమ్మా అక్షంతలు కూడా ఉంటాయరా అన్నప్పుడు, అవునా అంకుల్? ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది వేద గ్రంథము, సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ లేఖనాన్ని తప్పుబట్టగలిగినటువంటి హక్కు పరిస్థితి ఎవరికీ లేదు కదా. ఈ పరిశుద్ధ గ్రంథములో హెచ్చరికలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, నాశనం ఉంటుంది, వినాశనము ఉంటుంది, నరకము ఉంటుంది, పరలోకము ఉంటుంది. ఇవన్నీ కూడా సత్యాలే కదా. కనుక మన యొక్క వాక్య ప్రకారముగా ప్రతిదినము కీర్తన గ్రంథాన్ని ప్రస్తుతం మనం ధ్యానాలు చేస్తున్నాం కాబట్టి, మన సిరీస్లో భాగంగా 90వ కీర్తన నేను చెప్పాను, సిద్ధపాటు కీర్తన. మన జీవితాలు మట్టివి అని జ్ఞాపకం చేసుకున్నాం, మరణము సంభవిస్తుందని జ్ఞాపకం చేసుకున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ తాను బ్రతికున్న కాలంలో తాను తన యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగా ప్రతి గంటకు కూడా ఒక సేవకుడు వచ్చి తనను ఈ విధంగా హెచ్చరిక చేసేవాడట, అలెగ్జాండర్ 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 యు మస్ట్ డై, యు మస్ట్ డై, యు మస్ట్ డై. ఎవరు చెప్పిన మాటలండి? అలెగ్జాండర్ చక్రవర్తి ఒక సేవకునికి ఫీడ్ చేసి మాటలు, ప్రతి గంటకు కూడా నీవు నాకు కనిపించే విధముగా వచ్చి 3 మాటలు 3 పర్యాయాలు ప్రతి గంటకు చెప్పాలని హెచ్చరిక చేశాడట. ఎందుకో తెలుసా? ఓ అలెగ్జాండర్, ఓ చక్రవర్తి, మరణము నీకు సంభవిస్తుంది, జాగ్రత్త అని తనకు తాను హెచ్చరిక చేయించుకునేవాడట. ప్రియులారా, మరణము అందరికీ సంప్రాప్తమవుతుంది అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది కదా.
కాబట్టి వీళ్ళ దైవవాక్యం ఏమని హెచ్చరిక చేస్తా ఉంది? 5వ వచనంలో వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా. వరద వచ్చినప్పుడు ఎలాగైతే కొట్టుకుని పోతారో అలాగున ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శక్తి మన మీదకి వచ్చినప్పుడట నీవు పారగొట్టి వేయగా వారు నిద్రించరు. ఈ మాటలో భావాన్ని ఈవేళ అంశము నిద్రించుట అనగా ఒకవేళ రెస్ట్ లో ఉన్నాడేమో అనుకుంటూ ఉంటాం. నాట్ ఇట్. నిద్ర అంటే రెస్ట్ కాదండి, మరణమే. నిద్ర అని ప్రభు కొన్ని చోట్ల ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మృతి అనే మాట అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే చావు లేక చచ్చిపోవుట. ఈ వాక్య భాగములో ఉన్న సత్యాలు కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయములో 18వ వచనములో ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తాడు, నా కుమార్తె చచ్చిపోయింది, షీజ్ నో మోర్. అటువంటి పరిస్థితుల్లో 24వ వచనానికి వస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ గొల్లు చేయుచున్న వారిని బయటకు పంపివేసి లోపలికి వచ్చి ఆయన అంటాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. ఆ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 25వ వచనములో ప్రభు ఆయన లోపలికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఆయన చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను అనే మాట దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. నిద్రించుట అనే మాట ప్రభు యొక్క ఉద్దేశ్యము, భావము చనిపోవుట. అంటే ప్రభు చనిపోయిన వారిని నిద్ర లేపినట్లు లేపగలిగినటువంటి శక్తిమంతుడు అనే మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని యోహాను సువార్తలో 11వ అధ్యాయములో 11వ వచనములో కూడా లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారికి మరి కబురు వెళ్ళింది. ఆయన అక్కడ 2 దినములు ఉండి ఆయన తన శిష్యులతో వస్తూ ఉంటుండగా తన శిష్యులతో యేసు ప్రభు చెబుతున్న మాట, మన స్నేహితుడైనటువంటి లాజరును మేల్కొల్ప వెళ్ళుచున్న ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అనుకుంటూ ఉన్నారు, ప్రియులారా, ఒకవేళ తను నిద్రిస్తున్నాడేమో. నిద్ర అనగా వారి దృష్టిలో విశ్రాంతి అనుకుంటూ ఉంటుండగా 13వ వచనంలో ప్రభు అంటాడు, యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను. వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పినని వారు అనుకునేది. కానీ 14వ వచనంలో యేసు ప్రభు అంటాడు లాజరు కొరకు, లాజరు చనిపోయిన లాజరు కొరకు యేసు ప్రభు అంటున్నాడు తన శిష్యులతో, మన స్నేహితుడైన లాజరు నిద్రించు ఉన్నాడు, మనం మేల్కొల్ప వెళ్ళుచూ ఉన్నాం. కాబట్టి దైవ వాక్యములో మనము ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నిద్ర అనగా మృతి చెందుట, మరణించుట, లాజరు విషయంలో అదే ఆయన చెప్పినటువంటి మాట. కానీ శిష్యులు వారు వేరే రకంగా అర్థం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రభు శక్తిమంతుడు. దైవవాక్యంలో చూస్తే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం అంటుంది, మనుష్యుని ద్వారా మరణము వచ్చాను, కాబట్టి మనుష్యుని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగాను. మొదటి ఆదాము పాపము చేసి మృతి పొందాడు, మరణించాడు, చనిపోయాడు. మరి 2వ ఆదాము, నూతన ఆదాము, నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మరణము బ్రింగివేయబడింది, మరణము కొట్టివేయబడింది అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి భూ సంబంధమైనటువంటి జీవితంలో పుట్టుట గిట్టుడు కొరకే జాతస్య మరణం ద్రోవం. లోకాన్ని ఏలినటువంటి మహారాజులు, చక్రవర్తులు కూడా కాలగల్పంలో కలిసిపోయారు. వారు మృతి పొందారు ప్రియులారా, వారు నిద్రించారు. కానీ మరి ఎవరు కూడా చరిత్రలో తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభువు మాత్రమే ఆయన తన ప్రియులైన వారిని వారి యొక్క పాడిని ముట్టి ఆ చిన్నది చనిపోయింది అని చెప్పినప్పుడు ఆ చేయి పట్టుకుని వారిని లేవనెత్తినటువంటి దేవుడు. చనిపోయి 4 దినాలైనటువంటి లాజరును కూడా సమాధి దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, లాజరు బయటికి రమ్మనగానే
ఆయన సమాధి నుండి ప్రేత వస్త్రములతో ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రభు అంటారు, అతని ముఖములకు ఉన్న కట్లు విప్పి తనని పోనీయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మరణము తథ్యము. మరణము కొరకు భయపడుతున్నారా? మరణము మేలు అచ్చు ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం అండి! ఈ లోక జీవితం అశాశ్వతమైనది. ఎటువంటి సుఖ శాంతులు లేనటువంటివి, భయాందోళనలతో గడపవలసినటువంటి దుర్దిన. కానీ లోకయాత్ర ముగించిన తర్వాత శాశ్వతమైనది, నిత్యమైనది. దేవుని సమాధాన పట్టణము, పరలోక పట్టణంలో ప్రవేశించి ప్రభువుతో సహవాసము చేయటానికి అబ్రహాము రొమ్మున లాజరు ఎలాగైతే ఆనుకున్నాడో మనమును కూడా ఆయన రొమ్మున ఆనుకొని ఆకలి దప్పిలి లేనటువంటి నిత్య నివాసానికి వారసులము ఉండటం అనేది ఎంత భాగ్యమో ఆలోచన చేస్తూ ఉన్నారా? కాబట్టి భూలోక సంబంధమైన జీవితంలో ఆయన కాల పరిమితులు ఆయన ఇచ్చాడు. వాటికి అనుగుణంగా భూలోకములో మానవుడు జీవించే కాలమంతా కూడా దేవునిని మరొక దేవునితో సహవాసము చేస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిందాం. ప్రియులారా, లోకము ఎప్పటికీ శాశ్వతము కాదు. దేవుని యొక్క రాజ్యం మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ప్రియులారా, బుద్ధి కలిగినటువంటి కన్యకుల వలె మనమును కూడా పరలోక రాజ్య ప్రవేశం కొరకు ఈ భూలోకములో మనం కనిపెడదాం, సిద్ధపడదాం. ఆ నిత్యత్వాన్ని మనం పొందుకుందాం, ఆనందిందాం. దేవుని యొక్క వాక్యం మరి ఒక్కసారి ఆలోచన చేస్తే, వలద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ఇక రాజు లేదు, పేద లేదు, విద్యావంతుడు లేదు, విద్యా విహీతుడు లేడు, పండితుడు లేడు, పామరుడు లేడు. ఆయన పిలిచినప్పుడు ప్రతి ఒక్కరము కూడా ఈ లోకయాత్ర ముగించాలి. దానిని ఇక్కడ నిద్ర అనే 2 అక్షరాలు రాయబడుతుంది. కానీ ఆ నిద్ర నుండి మేల్కొల్పగలిగినటువంటి దేవుడు మనం నమ్మినటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు. అలాగనే మనం అందరమును కూడా తిరిగి ఆయన్ని యందు మరలా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి. మీ దుడ్డికర్ర దండము చేత ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభు, కరోనా వైరస్ చేత అనేక కుటుంబాలు గాయపడ్డాయి. వారిని తండ్రి ఆదరించండి. నైనా వాతావరణ మార్పులు ఎప్పటికీ కూడా అనేక మంది కరోనా వైరస్ తో ఉన్నారు. స్వస్థపరచండి ప్రభు. డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నటువంటి వారి కొరకు నాయన, వైరల్ ఫీవర్స్ తో ఉన్న వారి కొరకు నాయన, టైఫాయిడ్స్ తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేక మంది చంటి బిడ్డలు నా ప్రభా, జ్వరాలతో, మోషన్స్ తో, వామిటింగ్స్ తో నాయన ఇట్టి రీతిలో బాధపడుచుంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి. నీట్ ఎగ్జామ్ నైనా రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అనేక రకాలు పరీక్షలు రాసి నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. యవనస్తులు నాయన వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానము కొరకు నాయన ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చేమని ప్రార్థిస్తున్నాం. తాడుదేవు రాకుండానట్లు కాపాడండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నాయన నీ వాక్యము ద్వారా దర్శించి నాయన ప్రతి కుటుంబం వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన మీరే ప్రభా మరి పరిష్కరించి సంతోషానందాలు నాయన బిడ్డలకు కలుగు చేయండి. క్షేమము, ఆరోగ్యము విస్తరింప చేయండి. నేను ఏ కుటుంబము నేను ఏ విషయాలను ప్రార్థిస్తే ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరం దాయిత్యమని ప్రార్థిస్తున్నా. మందిరాలు తెరవబట్టాలి అయ్యా. సేవకుల యొక్క నా తండ్రి సేవా జీవితాల్లో తోడుగా ఉండమని, చేపట్టి నడిపించమని,
అయా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి జాషువా గారు సేవకులు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే జడ్డముగా ఉన్నటువంటి నా ప్రభా ప్రియులు రాజబాబు గారి దంపతులు బిడ్డల కొరకు, డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాలు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాం. పిలిపి దావీది గారి కొరకు నా ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యానంద కుమార్ హార్లిక్స్ లో నాయన 4th గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కృప చేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో తండ్రి నాయన పర్మనెంట్ అవటానికి కృప చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. షైనీ కొరకు నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు, చెర్రీ కొరకు నాయన వారు చక్కగా మాట్లాడగలిగినట్లు నాయన కృప చేయమని ప్రార్థిస్తున్న. బి ఇమ్మాన్యుల్ రాజు గారి దంపతుల కొరకు నాయన వారి కుమారుడు శామ్యుల్ తన విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విజయరాణి తన యొక్క కుమారుడు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. ప్రభువా ఇంకా నా తండ్రి ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎస్తేరు తన యొక్క స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ శ్రీప్రియ నైనా సుఖ ప్రసవముల కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి గంగరాజు వారి కుటుంబాలు దీవించండి. హ్యాండ్ సుహాన్ చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నైనా మరి ప్రభు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాంబాబు గారు రాజీ నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ స్వస్థత వారి కలుగు చేయండి. పరిమళ అని వారి యొక్క మనవరాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదాసి లలిత నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దారా లిఖిత తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆయా బిడ్డ ప్రభా జాబ్ పొందుకుంటాను కృప చేయండి. కే శ్వేత నాయన సంతానము కొరకు నీ సన్నిధులు అడుగుతున్నాం. రాజేష్ అనే బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాపాక ప్రశాంతి మేడం గారు వారి కుటుంబాలు యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు కుమారుడు కోడలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు నాయన వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారు రత్న కుమారి గారి కొరకు, అలాగే స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీర్రాజు గారు వారి యొక్క కుటుంబము వారి బిడ్డలు క్షేమము ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు నాయన వారందరినీ కూడా అయా మీరు దర్శించండి. నాయన వారితో మాట్లాడండి. పండు ప్రిన్స్ అండ్ నాయన సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి, వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మన అపరాధము క్షమించుము. శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రిల దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. బ్రతుకు శాశ్వతంబు కాదు, పరికించి చూడగాల బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి.